భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత కొత్తగూడెంలోని తెలంగాణ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమం ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు పరికరాలను అందజేశారు. దివ్యాంగులను ఇప్పుడు పర్సన్స్ ఆఫ్ డిటర్మినేషన్ అంటే దృఢ సంకల్పం ఉన్న వ్యక్తులుగా జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. వికలత్వం అనేది ఎవరికి చెప్పి రాదని, ప్రమాదవశాత్తు సంభవించే అవకాశాలుంటాయని, అలాంటప్పుడు కష్టకాలంలో ఉన్న వారికి ఆదుకోవాల్సిన అవసరం, మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఉంటుందన్నారు. పారా ఒలింపిక్స్లో మన దేశానికి మెడల్స్ తీసుకొస్తున్న వారు ఇందుకు ఉదాహరణని తెలిపారు. పర్సన్స్ విత్ డిటర్మినేషన్ పిల్లలకు జిల్లా అధికారులుగా సహాయ సహకారాలు అందిస్తామని, తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితులు నిరాశ చెందవద్దని, పిల్లల అభివృద్ధిలో అందరూ కలిసి పనిచేయాలని కోరారు. ఇంకో సంస్థ ద్వారా ఈ జిల్లాలో ఉన్న చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ ఈ పిల్లలకి పరికరాలు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన అందరూ తల్లిదండ్రులు చాలా కష్టపడి వాళ్ళ పిల్లలకి మంచి చదువు కోసం మన భద్రతా సెంటర్స్ దగ్గర తీసుకొస్తున్నారు. సో వీళ్ళందరికీ అలవెన్సెస్ కూడా మన ప్రభుత్వం నుంచి రిలీజ్ అయ్యింది. సో దీనికోసం ప్రత్యేకంగా మన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మన యోగితారాయణ మేడంకి చాలా ధన్యవాదాలు. అదేవిధంగా ముందుకు పోతూ కూడా వీళ్ళకి ఇంకా అడ్వాన్స్ లెర్నింగ్ మెటీరియల్ కోసం ఏమేమి ఏర్పాటు చేయాలో దానికి కూడా మేము ఏర్పాట్లు చేయడానికి సిద్ధమవుతున్నాం. నిజంగా ఈ పిల్లలు అంటే అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. వాళ్ళు సంకల్పం ఏదైతే ఉందో ఇట్ ఈస్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్. అండ్ పేరెంట్స్ కి కూడా వీఆర్ రెడీ టు సపోర్ట్. ప్రత్యేకంగా మన భవిత సెంటర్స్ లో పనిచేస్తున్న ఐఈఆర్పీస్ అండ్ సిబ్బందికి చాలా చాలా ధన్యవాదాలు. వాళ్ళు చేస్తున్న కష్టాలకి వి రియలీ అప్రిషియేట్ దేర్ ఎఫర్ట్ అండి. సో ఈ రోజు వచ్చిన అందరు పేరెంట్స్ కి, ఆ చిల్డ్రన్ అందరికి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఎలింపుకి చాలా ధన్యవాదాలు.